అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జూన్ 25 మంగళవారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. ఈ రోజు పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానం, విధి విధానాలు ప్రతి ఒక్కటి క్లియర్గా నేను ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా విశేషమైనటువంటి రోజండి ఈ జూన్ నెలలో వచ్చేటువంటి సంకటహార చతుర్థి. ఎందుకంటే ఈ సంకటహార చతుర్థి మనకి మంగళవారం రోజు అయితే వచ్చిందండి. మంగళవారం రోజు రావడంతో దానిని మనం అంగారక సంకటహార చతుర్థి అనే పేరుతో అయితే పిలుస్తాము. ఈ సంకటహార చతుర్థి వ్రతం రోజున ఎవరైనా కనుక పూజ చేస్తే సంవత్సరం మొత్తం 12 నెలలు పూజ చేసినటువంటి పూర్తి పూజా ఫలితం అయితే మనకి ఈ రోజునైతే అందుతుందండి. అంతటి విశేషత ఉందండి. మరి ఈ రోజు పూర్తి పూజా విధానం ఎలా చేయాలి ప్రతి ఒక్కటి క్లియర్గా నేను అందిస్తాను. ముందుగా అయితే మీరు ఒక సంకల్పం తీసుకోవాలండి. అంటే ఏదైనా సరే మీకు తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యని మీరు స్వామివారికి చెప్పుకొని మేము 3 నెలలు చేస్తాము, 5 నెలలు చేస్తాము, 9 నెలలు చేస్తాము, 11 ఇలా మీరు ఒక సంకల్పం తీసుకొని, లేదు మాకు ఆ కోరిక నెరవేరేంత వరకు నేను చేస్తాను అనన్నా మీరు ఒక సంకల్పం తీసుకొని మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి. ముందుగా అయితే పూజ రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఆ రోజున ఇంటిని వాకిలిని అంతా శుభ్రం చేసుకొని ముందుగా అయితే మీరు గణపతి దగ్గర ఒక ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపుకు వచ్చేసి మీరు ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ తీసుకొని నేనైతే ఒక చిన్న జాకెట్ పీస్ అయితే తీసుకుంటానండి ప్రతి నెల కూడా. ఆ జాకెట్ పీస్ని నేను ప్రతి నెల కూడా వాష్ చేసుకొని అందులోనే ముడుపు కడుతూ ఉంటాను. ఇక్కడ మనము ముడుపుని 2 రకాల పద్ధతులు అయితే కట్టుకోవచ్చండి. ఒకటేంటంటే మీరు ఎన్ని నెలలు సంకల్పం తీసుకుంటారో అన్ని నెలలు మీరు ముడుపులోని బియ్యాన్ని అలానే ప్రతి ఒక్కటి స్వామివారి దగ్గర పెట్టుకొని 5 నెలల తర్వాత ఆ ముడుపుని తీసి అందులోని బియ్యంతో నైవేద్యం చేసి వినాయకునికి సమర్పించాలండి. అలా అన్నా చేసుకోవచ్చు. లేదు అంటే ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించి పూజ అనేది సంపూర్ణం చేసుకోవచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ప్రతి నెల కూడా 2వ పద్ధతి అయితే ఫాలో అవుతానండి. ఉదయం ముడుపు కట్టుకుంటాను, సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం చేసుకుంటాను. ఎందుకండి మొదటి పద్ధతి చెయ్యరు అంటే, ఇప్పుడు మనం ముడుపు కట్టేటప్పుడు అందులో బియ్యము, తమలపాకులు అలానే మనం కొద్దిగా పుష్పాలు ఇవన్నీ వేస్తూ మనం ముడుపు కడతామండి. అలా మనం ఎక్కువ నెలలు అనేటివి మనం 5 నెలలు కానీ 3 నెలలు కానీ మనం ముడుపుని అలానే పెట్టేస్తే ఆ తమలపాకుల్లో ఉండే తేమ అనేది ఆ బియ్యం మీద పడి బియ్యం అనేది బూజైపోయి పాడైపోతాయండి. అందుకని చెప్పనేసి నేనైతే ఈ పద్ధతి అయితే ఫాలో అవ్వనండి. ఒకవేళ ఎక్కువ నెలలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అందులో తమలపాకులని అలానే కొద్దిగా తడికి సంబంధించి పుష్పాలు కానీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. నేనైతే ముందుగా అయితే ముడుపు అయితే ఎలా కట్టుకుంటానో అది నేను తెలియచేస్తానండి. ఎందుకంటే నేను ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3 సంవత్సరాల నుంచి అయితే నేను చేస్తున్నానండి. నేను చేసిన ప్రతిసారి కూడా నా యొక్క సంకల్పం అనేది నెరవేరి చాలా శీఘ్రంగా నేను ఫలితాన్ని అయితే చూస్తానండి. చాలా శక్తివంతమైన పూజ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించండి. నేనైతే ముందుగా ముడుపు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని 4 మూలల పసుపు కుంకుమ అనేది పెట్టుకొని 3 పిడికిళ్ళు బియ్యం అండి. ఈ బియ్యం కూడా మీరు ఎంత తినగలరో, ఇక్కడ వేసే బియ్యం కూడా మీరు ఇంట్లో ఎంతమంది తినగలరో అన్ని బియ్యం మాత్రమే వేసుకోండి. ఒక్కొక్కసారి ఎక్కువ వేసుకొని నైవేద్యం చేసి అది మిగిలిపోయి అలా అయితే చేసుకోకండి. మీరు కొద్దిగా బియ్యం అనేది నేనైతే ఇక్కడ 3 సార్లు అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా తమలపాకులు, ఎండు ఖర్జూరము, 2 వక్కలు, పుష్పాలు అలానే దక్షిణగా ఎంతో కొంత 11 రూపాయలు కానీ 51 రూపాయలు, 108 రూపాయలు ఇలా ఎంతో కొంత దక్షిణ అనేది పెట్టుకొని మీరు ఆ ముడుపు మీద 2 చేతులు పెట్టుకొని మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకొని ముడుపు కట్టుకోవాలండి. 3 సార్లు ముళ్ళు అనేది వేసుకొని మీరు ఆ ముడుపుకి పసుపు కుంకం పెట్టుకొని మీరు ఉదయాన్నే వినాయకుని దగ్గర పూజ అనేది చేసుకోవాలండి. పూజ అనేది వినాయకుని దగ్గర ఉదయాన్నే మీరు లఘువుగా చేసుకోవచ్చండి. లఘువుగా అంటే మీరు వినాయకునికి పంచోపచార పూజ అంటే నార్మల్గా మీరు దీపం పెట్టి హారతి ఇచ్చేసి కర్పూరం ఇచ్చేసి నార్మల్గా మీరు ఏదైనా చిన్న నైవేద్యంగా బెల్లం ఏదైనా పెట్టేసి చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఉదయం పూజ. ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన నియమం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం చంద్రుడిని చూసేంత వరకు ఉపవాసం అనేది ఉండాలండి. ఒకవేళ మేము అంతవరకు ఉపవాసం ఉండలేమండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటే మధ్యలో మీరు పాలు, పండ్లు అనేటివి తీసుకోవచ్చు. ఒకవేళ నైట్ చంద్రోదయం రాత్రి 10, 11కి అలానే 9 పైన ఉంటే అంతవరకు మేము ఉండలేము అనుకుంటే సాయంత్రం మీరు నక్షత్ర దర్శనం కానివ్వండి లేదా 6:30 పైన మీరు చంద్రుని ఫోటో ఉంటే ఫోటో చూసుకొని మీరు ఉపవాసాన్ని అయితే విరమించవచ్చండి. ఈ రోజు తప్పకుండా నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు. అలానే ఈ రోజున చిన్నపిల్లల్ని
కొట్టకూడదు, ఇంట్లో ఈరోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఈ విధంగా అయితే నియమాలు పాటించాలి. తర్వాత సాయంత్రం పూజకు వచ్చేసరికి సాయంత్రం మీరు 5 గంటల సమయంలో ప్రదోష సమయంలో మీరు పూజను స్టార్ట్ చేయాలండి. పూజ స్టార్ట్ చేసే ముందు ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి ముందుగా మనం దేవుని దగ్గర దీపారాధన చేసి ఆ ముడుపులోని బియ్యాన్ని అయితే తీసుకొని మీరు నైవేద్యంగా ఏదైనా సరే బెల్లం పరమాన్నం లేదా బెల్లం పాయసం ఏదైనా సరే స్వామివారికి తీపి పదార్థం అనేది చేసుకోవచ్చండి. కొంతమంది చక్కెర పొంగల ఇలా కూడా చేసుకుంటూ ఉంటారండి. ఏదైనా సరే మీ శక్తి కొలది మీరు మీకు ఇష్టమైనది మీరు నైవేద్యం చేసుకొని మీరు తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు గణపతి దగ్గర పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవాలండి. మనకి సంకటహార చతుర్థి వ్రత పుస్తకాలు అనేటివి ప్రతి పూజా షాప్స్లో దొరుకుతాయండి. 10 రూపాయలు పెడితే మనకి పుస్తకం అనేది వస్తుంది. అందులో అయితే క్లియర్గా మనకి పూజా విధానం మంత్రాలు ప్రతి ఒక్కటి అయితే మనకి క్లియర్గా ఉంటాయి. ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు 2 గణపతులను అయితే పెట్టుకుంటామండి. ఒకటి మనం పసుపుతో ఆది గణపతిని అయితే చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే సంకష్టార గణపతికి అయితే మీరు పూజ చేసుకోవాలండి. అదేంటండి 2 గణపతులకు పూజ చేస్తున్నారంటే మొదటి గణపతిలో మనకి చాలా రూపాలు అయితే ఉన్నాయండి. నవ గణపతులు అనే రూపాలు కూడా చాలా ఉన్నాయండి. ముందుగా అయితే మనం పసుపుతో ఎందుకు చేస్తామంటే మనం చేసే పూజలో కొన్నిసార్లు తెలియకుండానో కొన్నిసార్లు తప్పులు అనేటివి చేస్తూ ఉంటామండి. మనం చేసేటువంటి తప్పులను మన్నించి మనం చేసే పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా మంచి ఫలితాన్ని చేకూర్చేందుకు మనము ఆదిదేవుడు గణపతిని అయితే మనం పూజిస్తామండి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏ పూజ చేయాలన్నా సరే విఘ్న నివారకుడు ఆదిదేవుడు గణపతిని అయితే మనము చిన్న పసుపుతో కానీ లేదు మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహంకి మీరు పూజ అనేది చేసుకోవాలండి. మీకు కనుక షోడశోపచార పూజ తెలిస్తే షోడశోపచార పూజ అనేది చేసుకోవచ్చు. మీకు మంత్రాలు తెలియకపోతే పసుపు గణపతి దగ్గర ఓం ఘం ఘం గణపతియే నమః అని చెప్పనేసి అక్షింతలు వేసుకొని స్వామివారిని ఆవహించి తర్వాత కర్పూరం అలానే అగరబత్తి ఏదైనా చిన్న నైవేద్యంగా అరటి పండు కానీ అలానే బెల్లం కానీ ఏదైనా సరే నైవేద్యం అనేది మీరు పెట్టుకోవాలండి. తర్వాత పసుపు గణపతికి పూజ అయిన తర్వాత గణపతిని మీరు 3 సార్లు కదిలించాలండి. యథాస్థానం ఉద్వాసయామి అనే ఒక మంత్రం చెప్పుకొని గణపతిని అయితే కదిలించాలండి. తర్వాత మనము సంకష్టార గణపతికి అయితే పూజ చేసుకోవచ్చు. మనకి కొన్ని పుస్తకాల్లో అయితే సంకటహార గణపతి వ్రతం రోజున 21 ఉండ్రాళ్ళు 21 కూడుములు అలానే ఇట్లా మనం ఎందుకంటే గణపతి భోజన ప్రియుడు అని చెప్తారు కదండి. కాబట్టి గణపతికి ఎక్కువ నైవేద్యాలు అనేటివి చేసి పెడుతూ ఉంటారండి. మీ శక్తి కొలది మీరు చేసి పెట్టుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన రోజైతే నేను అన్ని రకాలుగా ఒక్కొక్క 5 రకాలు 3 రకాలు అలా నేను చేసుకునేదాన్నండి. ఇంకా రాబోయే రోజులు ఏంటంటే పిల్లలు స్కూల్స్ వల్ల కొద్దిగా షెడ్యూల్స్ అలా ఉండడం వలన నేను నార్మల్ ప్రసాదం వరకే నేను చేసుకొని పూజలు అనేటివి చేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి. మీ శక్తి కొలది మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయలేను అనుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే సరిపోతుందండి. తర్వాత మీ దగ్గర విగ్రహం కనుక ఉంటే గణపతికి మీరు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. సంకష్టార గణపతి యొక్క అష్టోత్తరాలు అలానే మంత్రాలు అన్నీ కూడా మనకి పుస్తకాల్లో అయితే దొరుకుతాయండి. మీకు ఒకవేళ తెలియకపోతే నేను ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను. స్తోత్ర నిధి అని ఒక అప్లికేషన్ అండి. నేను ఆ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో పూర్తిగా తెలుగులో ఉంటాయండి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో కన్నడ కానీ తమిళ్ కానీ మీకు ఏది కావాలన్నా సరే అందులో మీరు టైప్ చేస్తే సంకటహార చతుర్థి వ్రతం డీటెయిల్స్ అనగానే మీకు ఆ పూజ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మీరు హ్యాపీగా ఆ పూజలో మంత్రాలన్నీ చదువుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ అంతా అయిన తర్వాత గణపతికి మీరు టెంకాయ అనేది సమర్పించాలి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నియమం ఏంటంటే గణపతికి పూజ అయిన తర్వాత మనము చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి అన్నప్పుడు మనం బయట చంద్రుడి దగ్గర చూసుకుంటూ చంద్రోదయం అయిన తర్వాత మనకి ఈ నెల ఆంధ్రాలో అయితే 10 గంటలకి ఆ సమయంలో అయితే చంద్రోదయం అయితే ఉందండి. ఒక ప్లేట్ని తీసుకొని అలానే ఒక చెమ్ములో నీళ్లు రాగి చెమ్ము కానీ లేదా వెండి చెమ్ము కానీ ఏదైనా సరే ఒక చిన్న చెమ్ములో కానీ గ్లాస్లో కానీ నీళ్ళని తీసుకొని కొద్దిగా పుష్పాలను కొద్దిగా బియ్యంని తీసుకొని చేతిలో తీసుకొని ఓం చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని చంద్రునికి 3 సార్లు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. మీకు ఆ పుస్తకంలో క్లియర్గా ఉంటుందండి. ఒకవేళ మీకు తెలియకపోతే పుస్తకం అనేది లేకపోతే చేతిలో కొద్దిగా నీళ్ళని వదులుతూ మీరు ఆ పళ్ళెంలోకి వదులుతూ ఓం చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని చంద్రునికి
గణపతికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. తర్వాత మీరు లోపలికి వచ్చేసి గణపతి దగ్గర ఓం గం గం గణపతి అయిన మహా అర్ఘ్యం సమర్పయామి అని గణపతికి కూడా మీరు ఆ ప్లేట్లో అర్ఘ్యం అనేది వదలాలండి. తర్వాత ఇలా అర్ఘ్యం అంతా ఇచ్చేసిన తర్వాత గణపతి దగ్గర మీరు కూర్చొని కుదిరితే మీరు సంకటహార చతుర్థి వ్రత కథనైతే చదవండి. ఒకవేళ కథ తెలియని వాళ్ళు మన ఛానల్లో అయితే వ్రత కథ వీడియో ఉందండి. ఆ వీడియోని ఆడియో రూపంలో పెట్టుకొని విన్నా కూడా పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి. ఇలా వ్రత కథ అంతా అయిన తర్వాత చేతిలో కొద్ది పుష్పాలను తీసుకొని వ్రత కథ అంతా విన్న తర్వాత ఆ పుష్పాలను మీరు గణపతి దగ్గర వేసేసి తర్వాత మీరు యథావిధిగా మంగళహారతి అనేది ఇచ్చేసి తర్వాత మీరు ఇంట్లో ప్రసాదం అనేది ఇంట్లో అందరికీ పెట్టి నైవేద్యం స్వీకరించి తర్వాత మీరు యథావిధిగా భోజనం అనేది స్వీకరించాలండి. భోజనం అనేది మీరు లైట్ ఫుడ్ అయినా ఏదైనా టిఫిన్ ఐటమ్స్ కానివ్వండి లేదా రైస్ అయినా సరే ఏదైనా సరే తినచ్చండి. అందులో అయితే మనకి ఎటువంటి నియమం అయితే లేదు. ఈరోజు ఉపవాసం అయిన తర్వాత తప్పకుండా తినవలసిన పదార్థం నువ్వులతో చేసిన ఉండలు అండి. మీకు సంకటహార చతుర్థి వ్రతం రోజున పూర్తి పూజా విధానం నియమాలు ప్రతి ఒక్కటి క్లియర్గా నేను అందించానండి. ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో మీద మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి. దానికన్నా ముందుగా క్లియర్గా మీరు వీడియోని మొత్తం చూడండి. ఆల్మోస్ట్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నానండి. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా సరే ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.